చిరకాల స్వప్నం. ఎప్పుడో 1980 నుంచి శ్రీశైల సొరంగ మార్గం అంజయ్య గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు అప్పటికెళ్లి నడుస్తున్న చర్చ. దాన్ని 2004లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి అందరం కలిసి శాంక్షన్ చేయించుకొని ఆ సొరంగ మార్గాన్ని 43 కిలోమీటర్ల పొడవు ప్రపంచంలో ఎక్కడ లేదు అలాంటి ప్రాజెక్టును స్టార్ట్ చేయించుకొని శాంక్షన్ చేసుకొని దాదాపు 70% ఆగిపోయిన సందర్భంలో మళ్ళా రివ్యూ చేయడానికి వచ్చిన గౌరవ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారికి, అలాగే మన జిల్లాకి చెందిన సీనియర్ నాయకులు ఈరోజు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మంత్రిగా గత 9 మాసాలుగా రాష్ట్రం మొత్తంలో అన్ని పెండింగ్ ప్రాజెక్టులు రివ్యూ చేస్తూ ప్రతిరోజు రాత్రి వరకు ఉదయం నుంచి ఏ విధంగా పాత ప్రాజెక్టులు మొదలుపెట్టి ఆగిపోయినా వాటిని పూర్తి చేయడానికి కృషి చేస్తున్న వారికి, అలాగే గౌరవనీయులు పెద్దలు మన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, మా సోదరుడు పార్లమెంట్ సభ్యులు రఘువీర్ రెడ్డి గారు, శాసనసభ్యులు జయవీర్ రెడ్డి గారికి, వీరేశం గారు, లక్ష్మారెడ్డి గారికి, శామ్యుల్ గారికి, ఇంకా మన భువనగిరి ఎమ్మెల్యే ఉమ్మం అనిల్ రెడ్డి గారికి, నరసిరెడ్డి గారు, ఇంకా మందుల శామ్యుల్ గారికి, ఇంకా ప్రశాంత్ పాటిల్ గారు, ఈఎన్సీ గారికి, ఆఫీసర్లకు, అలాగే మరొక చీఫ్ గెస్ట్ ఈరోజు మనకు రామకృష్ణారావు గారు, స్పెషల్ ఫైనాన్స్ సెక్రటరీ మన స్పీచ్ ఈరోజు మన మీటింగ్ రావడం, గతంలో జాయింట్ కలెక్టర్ గా మన జిల్లాకు సేవలు అందించిన మంచి ఆఫీసర్ ఈరోజు మనతో ఉండడం కూడా నిజంగా చాలా సంతోషకరం. ఇంకా మిగిలిన అధికారులకు, ఇక్కడ ఉన్న ఇంజనీర్లందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ కూడా తెలుసు మనకి ఏఎంఆర్పి శాశ్వత పరిష్కారం కాదు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు సొరంగం మీద ఈ చర్చ నడిచినప్పుడు మనకు త్వరగా పూర్తి కావాలంటే ఏఎంఆర్పిని లిఫ్ట్ ద్వారా తీసుకొని నకరికల్, నల్గొండ, దేవరకొండ కొంత ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలని చెప్పి అనుకుని శాశ్వత పరిష్కారం సొరంగ మార్గం అనుకున్నాం. దానికి అప్పుడు ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం, మధ్యలో మాధవరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన పేరు పెట్టడం, ఆ ప్రాజెక్ట్ ఆగిపోతే అప్పుడు సుఖేందర్ రెడ్డి గారు కూడా బాగా కొట్లాడి దాన్ని శాశ్వత మనం టెంపరీగా చెరువులు నింపుకొని మనం అనుకున్న 2,50,000 ఎకరాలు కాకున్నా సరే అంతో ఎంతో పంటలు వేసుకుంటున్నాం. కానీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, ఎప్పుడో ఒకసారి ఈ సమస్య వస్తుంది. ఏ సమస్య? పోయినసారి వచ్చినట్టు పైన వర్షాలు లేక, ఇక్కడ వర్షాలు లేక, మొత్తం శ్రీశైలం సాగర్ లో నీళ్లు లేక క్రాప్ ఆడలేలాగా పోయినసారి మొత్తం పంటలు వెళ్ళిపోయింది. అందుకనే నేను బాగా కొట్లాడి రాజశేఖర రెడ్డి గారు 2005లో ఫస్ట్ ఈయన అన్నాడు, మేనిఫెస్టోలో పెట్టిన ముఖ్యమంత్రి గారు అప్పుడు మన కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా భట్టి గారు అన్న మేనిఫెస్టోలో 2004లో పెట్టాం. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఏమంటారంటే, నేను అడిగి నాలుగుపల్లిలో రాజీవ్ పల్లెపాటు పెడితే అందరూ 43 కిలోమీటర్లు కాదంట తెలుసుకున్నా నేనని చెప్పి దాని మీద ఎక్కడ ప్రసంగించలేదు. ఫస్ట్ డే ఆ రోజు నైట్ అవుట్ అయింది కాంబినెంట్ గెస్ట్ హౌస్ లో. సెకండ్ డే మార్నింగ్ చెప్పిన, నువ్వు అనౌన్స్ చేస్తావా లేదా, లేకుంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా అని చెప్పిన. ఎందుకంటే మా జిల్లాని 4 లక్షల ఎకరాలకు సాగర్ లో మన శ్రీశైలం డెడ్ స్టోరేజ్ లో ఉన్న 6,000 ఫుల్ కెపాసిటీతోని, మామూలుగా అయితే తక్కువ ఉంటే నార్కెట్పల్లి గెస్ట్ హౌస్ లో 2004 సంగతి శ్రీశైలంలో దాదాపు డెడ్ స్టోర్ ఉన్న 826 కెళ్ళి మనం నీళ్ళు తెచ్చుకొని మనం దాదాపు 3 లక్షల ఎకరాలు పారించుకోవచ్చు. అప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమన్నా, రాజశేఖర రెడ్డి గారు ఏమనంటే, ఇంత పెద్ద కెనాల్ కష్టమని చెప్పి ప్రకటించాలి. ఫస్ట్ డే, రెండో రోజు బాగా వాడుతుందని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయించి అలిగి కొట్లాడి శాంక్షన్ చేయించుకొని 2005లో ఆగస్టు 11 అఫీషియల్ శాంక్షన్ ఇచ్చి 940 కోట్లతోని 2008లో జయప్రకాష్ రాబిన్స్ 3 సంవత్సరాలు పట్టింది ఆ మిషన్ వస్తానికి స్టార్ట్ అయిన తర్వాత. ఆ తర్వాత 2009లో మళ్ళా మన ప్రభుత్వం వచ్చింది. నేను మినిస్టర్ అయినా నాకు చాలా సంతోషం అనిపించింది, సొరంగం పూర్తి చేసుకోవచ్చు. కానీ 2 మాసాలకే రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం, తెలంగాణ ఉద్యమం రావడం, నేను రాజీనామా చేయడం, ఆ తర్వాత తెలంగాణ మనం తెలంగాణ ఇవ్వడం, ఇచ్చిన తర్వాత ఈ దుర్మార్గుడు
ఈ రాష్ట్రాన్ని ఇక్కడ కూర్చొని ఇక్కడ వచ్చే ప్రచారం దేవరకొండకు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.